ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 21/6/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, బహుళపక్షము, దశమి ఉదయం 7:17 వరకు ఉండి తదుపరి ఏకాదశి కూడా ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:27 వరకు ఉండి తదుపరి ద్వాదశి కూడా ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం రాత్రి 7:47 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:09 నుంచి 2:37 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:46 నుంచి 7:30 వరకు, వర్జము సాయంకాలం 4:06 నుంచి 5:34 వరకు, తిరిగి ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:30 కూడా వర్జం ప్రారంభమై సూర్యోదయం తర్వాత ఉంటున్నది. రాహుకాలం ఉదయం 9:01 ప్రారంభమై 10:38 వరకు, సూర్యోదయం 5:46కి, సూర్యాస్తమయం 6:49. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనం కాస్త ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవనం కానీ, అనవసరమైనటువంటి రాత్రిపూట ప్రయాణాలు కానివ్వండి, దుష్టులతో సహవాసం కానీ, ధర్మ వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో ఉండడం కానీ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ప్రేమ కలాపాలు విద్యా నష్టాన్ని, ఉద్యోగ భంగాన్ని, జీవన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ధర్మ వ్యతిరేకులతో మీరు స్నేహితం చెయ్యకూడదు, జాగ్రత్త. విద్యార్థులకి కాస్త జాగ్రత్తగా ఉండి సమయపాలన కనుక మీరు సరిచూసుకోగలిగితే విద్యాభివృద్ధి లేదా విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకూడదు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి కూడా ఇబ్బందికర వాతావరణం కనబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ముఖ్యంగా లంచగొండులుగా పట్టుబడే అవకాశం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ నష్టాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెర్ల వారికి నష్టదాయకంగా ఉంటున్నది. రైతులు మోసపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ వాహకాలతో అప్రమత్తంగా ఉండండి. పూలు పళ్ళు కల్పించే వరకు కూడా నష్టదాయకం కనబడుతుంది, జాగ్రత్త. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోవడం, బలవంతంగా మీరు స్వదేశానికి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకాన్ని తప్పకుండా సరిచూసుకోండి. దానికి తగిన పరిహారాలు చేసుకోవడం మీకు శుభయోగాన్ని, ఆనందకరమైన సంపదను కలిగిస్తుంది. రాజకీయ రంగంలో, సినిమా రంగంలో ఇబ్బందులు, కళాకారుల క్రీడా నష్టాలు పొందుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టాలు పొందుకోవడం, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. చెప్పుడు మాటలు వినకండి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు. అనవసరపు ప్రేలాపనలు, గొప్పల కోసం చేసేటువంటి ఖర్చు మీకు నష్టాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. వాహనం ఇబ్బంది కలిగించే అవకాశం లేదు, జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యలకి నష్టదాయకంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, బుధగ్రహ అష్టోత్తరం చదువుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. ఉదయం 9:13 నుంచి 11:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ఆరోగ్యం, ఆనందం, లాభం, ఐశ్వర్యం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభదాయకమైన. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, ధార్మిక చింతన, విదేశీ ప్రయాణం, తీర్థయాత్ర సేవన, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యం. వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రావడం లేదా కోర్టు బయట సమస్యల పరిష్కారం అవడం. ఈవెంట్ మీద వారికి మంచి ఈవెంట్స్ లభించడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి
ధన కనక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు. అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణకి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విద్యార్థులకి అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత, అనుకున్నటువంటి కార్య సాధన, కుటుంబ సౌఖ్యం, ఉమ్మడి ఆస్తులను వృద్ధి చేసుకునే అవకాశాలు కనబడుతుంది. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరం, ఆర్థిక ఆనంద లాభం, ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకం. ఆర్థిక ఆనంద యోగాలు, ఆరోగ్య లాభాలు, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వృత్తి ఉద్యోగాల లాభాలు, పోటీ పరీక్షలో కూడా మంచి పరిపూర్ణ విజయాన్ని సాధించవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు పొందుకో. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, ప్రశాంతమైన జీవనం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని, ఆరోగ్య శుభయోగాన్ని, రుణ విమోచనాన్ని, రోగనాశనాన్ని, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉంది. చాలా మంచి అదృష్టాది శుభయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, అనుకున్నది సాధించగలిగే అవకాశం, గొప్ప వ్యక్తులతో పరిచయం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలత, కళాకారులకి క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యా లాభం, ఉద్యోగ లాభం బలం కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశం, అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదు లాభాలు, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, ప్రయాణ సౌఖ్యం, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రులతో అనుకూలవంతమైన ఆనందాది యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలత ఆనంద యోగాలుగా చెప్పవచ్చును. వీరికి 2 అంకెన అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. జాగ్రత్త అవసరం, లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి, బెట్టింగ్లు మంచివి కావు, స్త్రీమూలక ధన నష్టం, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు సంభాషణ నష్టాలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులకి క్రీడాకారులకి, సినిమా రంగంలో నష్టాలు, రాజకీయ రంగంలో అపవాదులు, లేనిపోని అనవసరపు ద్వేషము, భేద భావన నష్టాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసే పరీక్షల్లో తీవ్ర నష్టం. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం ఖాయం. రేపు కలర్ ఫోటో మీ యొక్క పేపర్లో వస్తుంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, వాహనాన్ని పోగొట్టుకునే అవకాశం లేదా వాహన ప్రమాదం, మద్యపాన సేవనం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం, లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు.
తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కష్టకాలంగా చెప్పవచ్చు. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి తావివ్వకండి. జన్మజాతకాన్ని తప్పకుండా ఒకసారి చూయించుకోవడం వల్ల ప్రయోజనం ఏంటంటే ఏది సరైన మార్గంలో వెళ్తున్నామని తెలుస్తుంది. ఈ రోజు జరిగేటువంటి ఆర్థిక నష్టం, ఆరోగ్య భంగం మీకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తుంది. లేనిపోని అపవాదాలు ఎక్కువగా ఉంటాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ నష్టాలు. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెల్లి వారికి, రైతన్నలకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టము, కష్టకాలం. ఇదంతా లేనిపోని అనవసరపు వివాదాలుగా చెప్పబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 16 అధ్యాయాలు చదవడం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే సత్యనారాయణ స్వ్రతాన్ని చేయించుకోండి, చాలా మంచిది. విద్యార్థులు హయగ్రీవ అష్టోత్తరం చదవడం మంచిది. ఉదయం సమయంలో తప్పకుండా దేవాలయ సందర్శన చేయండి, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు. శుభం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, శుభకరమైనటువంటి వస్తు వాహన యోగాలు, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల అనుకూలత, ఇంట్లో ఏదన్నా శుభకార్యము జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వాస్తుపరంగా ఇంటిని మార్చుకునే అవకాశాలు కానీ, ఇంటికి కావాల్సినటువంటి అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం కానీ, గృహము కానీ, స్థలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి పూలు పలుకులు పండించే లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకర వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా కలిసి వచ్చే అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. అనుకున్నటువంటి సమస్త శుభకార్య యోగం పొందుకుంటారు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కూడా అదృష్ట యోగం, ఆనందకరమైన సంపద, వస్తు వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు ఉన్నాయి. ధనము, ఆరోగ్యము, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రుల సమాగమం, ఆనందకరమైన సంపద, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. మంచి వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభాన్ని పొందుకోవచ్చు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసాధన, వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకునే శుభయోగం. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ధన, కనక, వస్తు వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చే అవకాశం. ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. శుభవార్తలు వినవచ్చును. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. మంచి ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణవిమోచనం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు. మంచి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయము, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అనుకూలత. విదేశాల, స్వదేశంలో విద్యాభివృద్ధి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, ఆనంద లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, లాటరీల వల్ల, జూదం వల్ల అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు,
బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణాలకు కూడా అనుకూలత ఆనందాది యోగాలు. ఈరోజు చాలా మంచి శుభవార్తలు వినే అవకాశం ఇవ్వబడుతుంది. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అత్యంత అనుకూలత, విదేశాలకు వెళ్ళవచ్చును. మంచి వ్యక్తులతో పరిచయాలు కూడా శుభాన్ని కలిగిస్తాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలిగే అవకాశం. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. విద్యాభివృద్ధి, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, శుభకరమైనటువంటి సంతాన వార్తలు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం. కళాకారులకి క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకో, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగము. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు చాలా మంచి శుభదినంగా చెప్పబడుతోంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. దాదాపుగా మంచి శుభమైన ప్రయాణాలు, ధనయోగాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఐశ్వర్యం, కోర్టు వివాదాల సమస్య పోవడం, అన్యోన్య దాంపత్యం, సత్సంతాన ప్రాప్తి, వైవాహిక జీవన ఆనందం, వివాహ యోగ్యత, ఇంట్లో ఏదన్నా వివాహ సంబంధ శుభ చర్చల్లో సఫలత, మంచి వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదాలు కూడా లాభం. ఆనందకరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార అనుకూలత. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాన్ని చేయవచ్చు. విదేశాల్లో స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసా లాంటి శుభవార్తలు వింటారు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, రైతులకి పంట లాభము, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆనందం, ఆరోగ్యం, శుభయోగం, శుభవార్తాశ్రం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార దుర్లాభం, ఆస్తి పంపకాల అనుకూలత, కోర్టు వివాదాల సమస్య పోవడం, కుటుంబ సౌఖ్యత పొందుకోవడం, వివాహ యోగం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, ఆనందాది అదృష్ట యోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, కళాకారులకు, క్రీడాకులకు అనుకూలత పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలు అభివృద్ధి. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి అనుకూలత. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత పొందుకోవడం. సోదర మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్కి లాభదాయకం ఇస్తుంది. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభ సంపదగా చెప్పవచ్చు. 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు. పట్టుదల, మంచి కార్యాచరణ, విద్యాలాభం, ఉద్యోగ లాభం,
బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వాహన యోగము, విద్యాభివృద్ధితో పాటుగా విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అనుకూలత, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ సూపర్స్టోన్ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ సూపర్స్టోన్ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, తేలు రెగ్జిన్ సీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అలాగే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపార లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకి లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి ఆనంద యుగాలు. ఈరోజు చాలా మంచి శుభకర వార్తలు వినడం, ధనయోగం, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, అనేక రకాల ఆనంద యోగాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.